నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు అని గుర్తుంచుకోండి. ఈ విషయం గుర్తుంచుకుంటే మనము జీవితంలో ఏమి కావాలన్నా సాధించగలము. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, సెప్టెంబర్ 1, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:26, చంద్రోదయం తెల్లవారుజామున 4:23, చంద్రాస్తమయం సాయంత్రం 5:36, తిథి చతుర్దశి తెల్లవారుజామున 5:22 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం ఆశ్లేష రాత్రి 9:47 వరకు, తదుపరి మఖ. కరణము విష్టి సాయంత్రం 4:31 వరకు, తదుపరి శకుని. తెల్లవారుజామున 5:22 వరకు, తదుపరి చతుస్పాద. యోగము పరిగము సాయంత్రం 5:44 వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:26 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:21 నుండి 4:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:36 వరకు. వర్జ్యం ఉదయం 11:04 నుండి 12:50 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు. అమృత గడియలు రాత్రి 9:04 నుండి 9:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:40 వరకు. సెప్టెంబర్ 1 ఆదివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి తెల్లవారుజామున 5:22 వరకు ఉంటుంది. చతుర్దశి తిథి ఆదివారం మొత్తం కూడా ఉంటుంది. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. అంటే ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 9:48 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలోనూ ఉంటారు. ఆదివారం పడమర దిక్కున, వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శనీశ్వరుడి జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు ప్రశ్న: ఏ పూజ చేసినా మొదటిగా ఎవరికి పూజ చేయాలి? అమ్మవారు, విఘ్నేశ్వరుడు, శివపార్వతులు, నందీశ్వర? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి శాస్త్ర సాంకేతిక జ్ఞానాలపై ఆసక్తి కనబరుస్తారు. వృషభ రాశి శారీరక వ్యాధులకు లోనవుతారు. మిథున రాశి ఇంట బయట వ్యతిరేకత ఎదురై ఎటూ పాలుపోలేని పరిస్థితిలో ఉంటారు. కర్కాటక రాశి శత్రువులకు నచ్చజెప్పి వారిని కూడా ఆకట్టుకుంటారు. సింహరాశి కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. కన్య రాశి ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుతాయి.
తులారాశి విద్యార్థుల పట్టుదలతో అనుకున్న విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి స్థిరాస్తులు విషయాలలో కొంత సందిగ్ధత నెలకొంటుంది. ధనుస్సు రాశి సంఘంలో గౌరవం పెరిగినా ఇంటిలో సమస్యలు తలనొప్పిగా మారుతాయి. మకర రాశి విద్యార్థులకు అవకాశాలు కొన్ని నిరాశపరుస్తాయి. కుంభరాశి పాత అనుభవాలు నెమరు వేసుకుంటూ ముందుకు సాగుతారు. మీనరాశి విద్యార్థుల కష్టించిన ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.